బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైः సనకాదిభిర్మునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు, వైఖానస భగవచ్శాస్త్రముల ద్వారా ఆరాధనను అందుకుంటున్నటువంటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవ వైభవం శ్రీవారి యొక్క ఆలయం నుండి, తిరుమల క్షేత్రం నుండి మనం ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం గత 8 రోజులుగా అత్యంత వైభవంగా తిరుమలలో వివిధ వాహన సేవలు మనందరం కూడా దర్శిస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నాం. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఉత్సవ విశేషాలు ఇవి. ఉత్కృష్టం సవనం ఉత్సవం, ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ఉత్సవము అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అందుకే ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అని చెప్పి విఖనోమునీంద్రులు వైఖానస భగవచ్శాస్త్రమందు తెలియపరిచి ఉన్నారు. ఎవరైతే శ్రీవారిని బ్రహ్మోత్సవాది ఉత్సవ సందర్భంలో ఆ వాహన సేవలో ఎవరైతే దర్శిస్తూ ఉంటారో వారికి యజ్ఞము చేసినటువంటి ఫలితం లభిస్తూ ఉన్నది. అశ్వవాహనంపై వెంకటేశ్వరుని యొక్క ఆ తిరుమల మలయప్ప స్వామివారి యొక్క గొప్ప అలంకార వైభవంతో ఆ స్వామివారు మనకిప్పుడు దర్శనమిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని చెప్పి మన మనస్సును ఆ యొక్క స్వామి దివ్యమంగళ రూపంపై మన మనస్సును నిలుపుకొని మన వాక్కులో గోవింద నామాన్ని జపిస్తూ మన యొక్క చేతలతో 2 చేతులు ఎత్తి ఆ స్వామికి నమస్కరించేటువంటి కార్యక్రమం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఇటువంటి సందర్భంలో చక్కగా ఆ స్వామిని గొంతెత్తి ప్రార్థిస్తూ ఆ మంగళ నీరాజనాన్ని మనం దర్శించినట్లయితే మన మనస్సు పులకించి మనం చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపములు తొలగిపోయి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం మనకి లభిస్తుంది కదా. ఎంత చక్కని ముగ్ధ మనోహరమైన దివ్యమైన సౌందర్యమూర్తి ఆ యొక్క పరమాత్మ మలయప్ప స్వామి వేదవేద్యుడు. ఆ స్వామిని వీక్షిద్దాం, తరిద్దాం. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లది
అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలా పారిజాతమై పారగ చెలగినాడు అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగము నిలిపే వరరూపము గురుదైవము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము
शान्तः अभवन् प्रभवन् सम्भवन् सम्भूतो भूतः स्तुतं कल्याणं विश्वरूपं शुश्रममृतं तेजस्वि तेजस्वमिद्धम् अरुणमन्मरीचिमदभितपस्तपस्वत् सविता दीप्तो दीपयन् दीप्यमानः शुम्भो शुम्भमानो प्रसुता सूयमानाभिषूयमानो वीरे प्रवासम्पादृप्तिस्तर्पयन्ते काम्या कामजातायुष्मती कामदुःखा विशास्तानुमन्तानन्दो मोदः प्रमोदः सादयन् निषादयन् सकोसादनः सकोसन्नः सन्नः आभूर्विभोः प्रभोः शम्भोर्भुवः मित्रन् भवजिष्यन् भूतो मेध्यः यशो यशस्वानायुरमृतः जीवो जीविष्यन् स्वर्गो लोकः स्वान् सहीयानोजस्वान् सहमानः ज्वलितातपन् वितपन् सन्तपन् आर्द्रपवित्रो हरिकेशो मोदः प्रमोदः आर्द्रपिन्वमानोन्नवान् रसवानिरावान् औषधः सम्भरो महस्वान् जत्काजो वत्काः लकाश्चिविष्टकाः सहस्रराः सुषेरवः निरासोकमिष्णवः ददानीमेतर्हि क्षिप्रमधिरम् आशुर्निमेषः फणोऽत्रवन्नदित्रवन् परग्रस्त्वरमाण आशुराशीयाञ्जवः निष्टोमहुक्षोदिरात्रोद्विरात्रस्त्रिरात्रश्चतुरात्रः अग्निर्ऋतुः सूर्यऋतुश्चन्द्रमा ऋतुः प्रजापतिः संवत्सरो महान्कः गायत्रं ब्रह्मवर्चसं ब्रह्मवर्चसं गायत्रं गायत्रं ब्रह्मवर्चसं गायत्र्यां गायत्र्यां ब्रह्मवर्चसं गायत्रं गायत्रं ब्रह्मवर्चसं गायत्र्यां ब्रह्मवर्चसं गायत्र्यां गायत्र्यां ब्रह्मवर्चसं ब्रह्मवर्चसं गायत्र्यामेवैव गायत्र्यां ब्रह्मवर्चसं ब्रह्मवर्चसं गायत्र्यामेव ब्रह्मवर्चसमिति ब्रह्मा वर्चसं गायत्र्यामेवैव गायत्र्यां गायत्र्यामेव ब्रह्मवर्चसे ब्रह्मवर्चसेव गायत्र्यां गायत्र्यामेव ब्रह्मवर्चसे ब्रह्मवर्चसे ब्रह्मवर्चस एवैव ब्रह्मवर्चसे प्रति ब्रह्मवर्चस एवैव ब्रह्मवर्चसे प्रति ब्रह्मवर्चसे प्रति ब्रह्मवर्चसे ब्रह्मवर्चसे प्रतिष्ठन्ति तिष्ठन्ति प्रति ब्रह्मवर्चसे ब्रह्मवर्चसे प्रतिष्ठन्ति ब्रह्मवर्चस इति ब्रह्मा वर्चसे प्रतिष्ठन्ति तिष्ठन्ति प्रतिष्ठन्ति चतुश्चत्वारि गुंशश्चतुश्चत्वारि गुंशस्तिष्ठन्ति प्रतिष्ठन्ति चतुश्चत्वारि गुंशः तिष्ठन्ति चतुश्चत्वारि गुंशश्चतुश्चत्वारि गुंशस्तिष्ठन्ति तिष्ठन्ति चतुश्चत्वारि गुंशो भवति भवति चतुश्चत्वारि गुंशस्तिष्ठन्ति तिष्ठन्ति चतुश्चत्वारि गुंशो भवति चतुश्चत्वारि गुंशो भवति भवति चतुश्चत्वारि गुंशश्चतुश्चत्वारि गुंशो भवति चतुश्चत्वारि गुंशदक्षरा चतुश्चत्वारि गुंशदक्षरा भवति चतुश्चत्वारि गुंशश्चतुश्चत्वारि गुंशो भवति चतुश्चत्वारि
चतुश्चत्वारि गोषदक्षरा चत्वारि गोष इति चतुः चत्वारि गोषः चतुश्चत्वारि गोषदक्षरा चतुश्चत्वारि गोषदक्षरा भवति भवति चतुश्चत्वारि गोषदक्षरा त्रिष्टुक् चतुश्चत्वारि गोषदक्षरा भवति भवति चतुश्चत्वारि गोषदक्षरा त्रिष्टुक् चत्वारि गोषदक्षरा त्रिष्टुक् चतुश्चत्वारि गोषदक्षरा चतुश्चत्वारि गोषदक्षरा त्रिष्टुरिन्द्रियमिन्द्रियम् दृष्टुक् चतुश्चत्वारि गोषदक्षरा चतुश्चत्वारि गोषदक्षरा त्रिष्टुगिन्द्रियम् चतुश्चत्वारि गोषदक्षरेति चतुश्चत्वारि गोषद् अक्षरा त्रिष्टुगिन्द्रियमिन्द्रियम् दृष्टुगिन्द्रियम् त्रिष्टुबिन्द्रियम् दृष्टुगिन्द्रियम् दृष्टुप् इन्द्रियम् दृष्टुबिन्द्रियमिन्द्रियम् दृष्टुभिर्दृष्टुभिर्दृष्टुबिन्द्रियमिन्द्रियम् दृष्टुभ्येवैव त्रिष्टुभ्येव त्रिष्टुभ्येवेन्द्रिय इन्द्रिय एव इन्द्रिय एवैवेन्द्रिये प्रतीन्द्रिय एवैवेन्द्रिये प्रतीन्द्रिय इन्द्रिये प्रतिष्ठन्ति प्रतीन्द्रिय इन्द्रिये प्रतिष्ठन्ति प्रतिष्ठन्त्यष्टाचत्वारि गोषोऽष्टाचत्वारि गोषस्तिष्ठन्ति प्रतिष्ठन्त्यष्टाचत्वारि गोषः अष्टाचत्वारि गोषोऽष्टाचत्वारि गोषस्तिष्ठन्ति तिष्ठन्त्यष्टाचत्वारि गोषो भवति भवत्यष्टाचत्वारि गोषस्तिष्ठन्ति तिष्ठन्त्यष्टाचत्वारि गोषो भवति अष्टाचत्वारि गोषो भवति भवत्यष्टाचत्वारि गोषोऽष्टाचत्वारि गोषो भवत्यष्टाचत्वारि गोषदक्षराष्टाचत्वारि गोषदक्षरा भवत्यष्टाचत्वारि गोषोऽष्टाचत्वारि गोषो भवत्यष्टाचत्वारि गोषदक्षरा चत्वारि गोष इत्यष्टाचत्वारि गोषः अष्टाचत्वारि गोषदक्षराष्टाचत्वारि गोषदक्षरा भवति भवत्यष्टाचत्वारि गोषदक्षरा जगति जगत्यष्टाचत्वारि गोषदक्षरा भवति भवत्यष्टाचत्वारि गोषदक्षरा जगति अष्टाचत्वारि गोषदक्षरा जगति जगत्यष्टाचत्वारि गोषदक्षराष्टाचत्वारि गोषदक्षरा जगति जागता जागता जगत्यष्टाचत्वारि गोषदक्षराष्टाचत्वारि गोषदक्षरा जगति जागता चत्वारि गोषदक्षरेत्यष्टाचत्वारि गोषद अक्षरा जागता जागता जगति जगति जागता पशवः पशवो जागता जगति जगति जागता पशवः जागता पशवो जागता जागता पशवो जगत्याम् जगत्याम् पशवो जागता जागता पशवो जगत्याम् जगत्याम् पशवः पशवो जगत्यामेवैव जगत्याम् पशवः पशवो जगत्यामेव जगत्यामेवैव जगत्याम् जगत्यामेव पशुषु पशुष्वेव जगत्याम् जगत्यामेव पशुषु एव पशुषु पशुष्वेवैव पशुषु प्रति पशुष्वेवैव पशुषु प्रति पशुषु प्रतिष्ठन्ति तिष्ठन्ति प्रति पशुषु प्रतिष्ठन्ति तिष्ठन्ति प्रतिष्ठन्त्येकादशरात्र एकादशरात्रस्तिष्ठन्ति प्रतिष्ठन्त्येकादशरात्र एकादशरात्र एकादशरात्रस्तिष्ठन्ति तिष्ठन्त्येकादशरात्रो भवति भवत्येकादशरात्रस्तिष्ठन्ति एकादशरात्रो भवति एकादशरात्रो भवति भवत्येकादशरात्र एकादशरात्रो भवति पञ्च भवत्येकादशरात्र एकादशरात्रो भवति पञ्च एकादशरात्र इत्येकादशरात्रः पञ्च
पंच भवति भवति पंच वै वै पंच भवति भवति पंच वै वै पंच ऋतव ऋतवो वै पंच ऋतव ऋतवो वै ऋतव आर्तव आर्तव ऋतवो वै ऋतव आर्तव 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 ऋतव ऋतव आर्तव पंच पंचार्तव ऋतव ऋतव आर्तव पंचार्तव पंच पंचार्तव आर्तव पंचर्तुष्पृतुषु पंचार्तव आर्तव पंचर्तुषु पंचर्तुष्पृतुषु पंच पंचर्तुष्वे वै वर्तुषु पंच पंचर्तुष्वेव वै वर्तुष्पृतुष्वेवार्तवेष्वार्तवेष्वे वर्तुष्पृतुष्वेवार्तवेषु वार्तवेष्वार्तवेष्वे वै वार्तवेषु संवत्सरे संवत्सर आर्तवेष्वे वै वार्तवेषु संवत्सरे आर्तवेषु संवत्सरे संवत्सरार्तवेष्वार्तवेषु संवत्सरे प्रतिष्ठाय प्रतिष्ठाय संवत्सर आर्तवेष्वार्तवेषु संवत्सरे प्रतिष्ठाय संवत्सरे प्रतिष्ठाय प्रतिष्ठाय संवत्सरे संवत्सरे प्रतिष्ठाय प्रजां प्रजां प्रतिष्ठाय संवत्सरे संवत्सरे प्रतिष्ठाय प्रजा संवत्सर इति संवत्सरे प्रजां प्रजां प्रतिष्ठाय प्रतिष्ठाय प्रजामवाव प्रजां प्रतिष्ठाय प्रतिष्ठाय प्रजामवाव प्रतिष्ठायेति प्रतिष्ठाय प्रजामवाव प्रजां प्रजामवरुन्धते रुन्धतेव प्रजां प्रजामवरुन्धते प्रजामिति प्राजा रुन्धते रुन्धते वावरुन्धते दिरात्रावति रात्रौ रुन्धते वावरुन्धते दिरात्रौ रुन्धते दिरात्रावति रात्रौ रुन्धते रुन्धते दिरात्रावभितो दिरात्रौ रुन्धते रुन्धते दिरात्रावभितः दिरात्रावभितो दिरात्रावति रात्रावभितो भवतो भवतोभितो दिरात्रावति रात्रावभितो भवतः अधिरात्राविद्यति रात्रौ भितो भवतो भवतोभितो भवतः प्रजायै प्रजायै भवतो भितो भवतः प्रजायै भवतः प्रजायै प्रजायै भवतो भवतः प्रजायै परिगृहीत्यै परिगृहीत्यै प्रजायै भवतो भवतः प्रजायै परिगृहीत्यै प्रजायै परिगृहीत्यै परिगृहीत्यै प्रजायै प्रजायै परिगृहीत्यै प्रजायै प्राजायै परिगृहीत्या इति परिगृहीत्यै धर्मवदीना एतदेव सर्वं भवति आत्मा प्रधानादो सोदामिति हस्तं गृह्णाति प्रसूत्यै ये देवादेव शुभस्थेत्याः आयतुरेवैतत् महते क्षत्राय महताधिपत्याय महते जानराज्यायेत्याः आशिषमेवैतामाशास्ते एषवो भरता राजा सोमोऽस्माकं ब्राह्मणा नागो राजेत्याः सोमराजानो ब्राह्मणाः प्रदित्यन्नाम राज्यमधायीत्याः राज्यमेवास्मिन् प्रतिदधाति तनुभं वरुणो अशिष्येदित्याः वरुणसममेवावरुन्धे शुचेर्मित्रस्य व्रत्या भूमेत्याह श्रुतिमेवैनं नृत्यं करोति अमन्महिमहतहृतस्य नामेत्याह भवत एवैनं सर्वे व्राता वरुणस्य भूभन्नित्याह सर्वव्रातमेवैनं करोति
ऊषुदन्तयज्ञियाहृतेनेत्याह सलयत्येवैनम् युत्रितो जरिमाणन्नानडित्याह आयुरेवास्मिन् दधाति ताभ्यां विमृष्टे विवाद्यजमानः प्रतिष्ठित्यै अग्निशोमीयस्य चैकादशकपालस्य देवसुवाञ्च हविषामग्नये स्पृष्टकृते समवत्यति देवताभिरेवैनमुभयतः परिगृह्णाति विष्णुक्रमान् क्रमते विष्णुरेव भूत्वेवान् लोकानभिजयति हरिः ॐ విజయపుటం వేసే వెంకటేశుడు విజయపుటం వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటం వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటం వేసే వెంకటేశుడు పారతించి దశకంఠు 10 శిరసుల మీద ఆరికి నమ్ము వేసే ఆదిదేవుడు పారతించి దశకంఠు 10 శిరసుల మీద ఆరికి నమ్ము వేసే ఆదిదేవుడు ఆరడి సేనల తోడ అంబుది వీరు వేసే ఆరడి సేనల తోడ అంబుది వీరు వేసే సేరక అమ్ము తొడిగి విష్ణుదేవుడు విజయపుటం వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటం వేసే వెంకటేశుడు భజన నిందిర కూడి పంతమున అమ్ము వేసే విజయదశమిని శ్రీ వెంకటేశుడు భజన నిందిర కూడి పంతమున అమ్ము వేసే విజయదశమిని శ్రీ వెంకటేశుడు సుజనుల దేవతల సొరిది నిందరిగాచు సుజనుల దేవతల సొరిది నిందరిగాచు విజయము చేకొనే విష్ణుదేవుడు విజయపుటము వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటము వేసే వెంకటేశుడు విజయుని సఖుడు ఈ వేదమూర్తి విజయపుటము వేసే వెంకటేశుడు నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి
నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్. ఎంతో వైభవంగా శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామి వారిని మనం అశ్వవాహనంపై ఇప్పటి వరకు కూడా దర్శనం చేసుకున్నాం. వివిధ వాహనాలలో స్వామివారు మనకి దర్శనమిస్తూ వచ్చారు. శేషవాహనము, సింహవాహనము, హంసవాహనము, అలాగే అనేక రకాలైనటువంటి వాహనాలు. గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, అలాగే సూర్యప్రభ, చంద్రప్రభ, నేడు అశ్వవాహనము మొదలైనటువంటి వాహనాలన్నిటిలోనూ కూడా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉత్తమమైనటువంటి వస్తువు నేనే అని చెప్పి పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో పక్షులు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ పక్షులలో ఉత్తమమైనటువంటి గరుడ పక్షిని నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఎన్నో పెద్ద పెద్ద ప్రాణులున్నాయి, వాటిలో ఐరావతాన్ని నేనే అని పరమాత్మ చెబుతూ ఉన్నారు. అత్యంత వేగంగా వెళ్ళేటువంటి జంతువులున్నాయి, అందులో ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వాన్ని నేనే అని చెప్పి పరమాత్మ చెబుతూ ఉన్నారు. అనంటే ప్రతి ఒక్క విషయము ఈ సృష్టిలో పరమాత్మ యొక్క తత్వమే, పరమాత్మయే ఈ సృష్టిగా మనకి కనిపిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని అవగతం చేయడం కోసం పరమాత్మ ఇన్ని విధాలుగా మనకి దర్శనమిస్తూ సరైనటువంటి మార్గదర్శనం మనకి చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆలయ సంస్కృతిని అర్థం చేసుకొని ఒక ఆలయాన్ని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ప్రాచీనమైన తిరుమల మొదలైనటువంటి ఆలయాలను ఓపికగా ఇటువంటి ఎన్నో చిత్రాలు అక్కడ చూడండి, ఆ యొక్క స్తంభాలపై చిత్రించినటువంటి చిత్రాలు ఎన్నో ఉంటాయి. అలా మన ప్రాచీన దేవాలయాలలో ఆ స్తంభాలపై, గోపురాలపై, ఆ స్వామివారి అలంకారాలపై, ఆ స్వామివారు ఉన్నటువంటి భంగిమపై, ఆ మూల విరాట్ యొక్క విగ్రహంపై ఎన్నో అంతరార్థాలు మనకి ఆ పరమాత్మ చెబుతూ ఉన్నారు. వాటి ద్వారా మానవులు పూర్వీకులైనటువంటి వాళ్ళు మనం ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఉత్తమమైనటువంటి మార్గంలో నడవాలి అనేటువంటి విషయాలని శాశ్వతంగా ఉంచడం కోసం ఆలయ సంస్కృతిని ఏర్పాటు చేసి ఇటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా నిర్వహించటం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా దక్షిణ భారత సంస్కృతిలో ఇది ఒక గొప్ప భాగం. ఒక్కసారి ఆ తత్వాలని మనం అర్థం చేసుకున్నాము అనంటే, నేడు అశ్వవాహనము మన యొక్క ఆత్మ ఎంతో అనేక రకాలైనటువంటి ఒత్తిడులకు, సుఖదుఖాలకు, రాగద్వేషాలకు లోనవుతూ ఉంటుంది. ఒక వస్తువుని చూసినప్పుడు మనకి ఇష్టం కలుగుతుంది, ఇంకొక వస్తువును చూస్తే కష్టం కలుగుతుంది. ఒకరితో ప్రేమ, ఒకరితో ద్వేషం, ఒక పని చేస్తే ఆనందం, ఒక పని చేస్తే దుఃఖం, ఇలా అనేక రకాలైనటువంటి విషయాల వైపు మన మనస్సు పదే పదే పరిగెడుతూ ఉంటుంది. తనకి అనేక రకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా కావాలనుకుంటుంది, మరొకరితో పోల్చుకుంటూ ఉంటుంది. మన ఆత్మ మనస్సుతో చేసేటువంటి ఈ యొక్క పనులని ఎవరైతే నియంత్రిస్తారో, వేగంగా పరిగెత్తుతున్నటువంటి ఆ మనస్సుని, ఆ ఇంద్రియాలను, మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము మొదలైనటువంటి వాటి ద్వారా మనకి లభిస్తున్నటువంటి ఈ విషయ జ్ఞానాల వైపు మనం వాటి వైపు పరిగెడుతూ పోతూ ఉన్నాం. వాటిని కళ్ళెం వేసి పట్టుకోవాలి, వాటిని సరైన దారిలో పెట్టాలి. ఏమిటి సరైన దారిలో పెట్టాల్సినవి అనంటే ఆలోచనలు, మనం యొక్క కాలము, మనం చూసేటువంటి వస్తువు, ఏ ప్రపంచంలో మనం చేసేటువంటి పని కానీ, మనం చూసేటువంటి వస్తువు కానీ, మన మనస్సులో కలిగేటువంటి ఆలోచన కానీ, ఈ మూడు విషయాలను ఎవరైతే చక్కగా మార్చుకుంటారో
మనం చూసేటువంటి రూపాలు ఆ యొక్క దశావతారాలై మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కలికి అనేటువంటి భగవద్ రూపాలుగా భగవద్ ఆలయాలుగా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి విశేషాలనే ఎక్కువగా చూడటం అలవాటు చేసుకుంటే ఆ భావాలే మనలోకి వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరిలో భగవత్ తత్వం ప్రతిబింబించాలని చెప్పి ఊర్ధ్వపుండ్ర ధారణ చేయిస్తారు. అలా భగవత్ తత్వాన్ని అవగతం చేసుకోవడం కోసమే ఇవన్నీ. ఆ బ్రహ్మోత్సవ వైభవాన్ని వీక్షిద్దాం. మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి సరచెబెను వెంకట స్వామి సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఎక్కువ మంది భక్తులు తిరుమల క్షేత్రానికి లక్షల సంఖ్యలో విచ్చేసి ఆ తిరుమాడ వీధుల్లో అనేక రకాలైనటువంటి వాహనాలని
ఆ అనేక రకాల వాయిద్యములు, నృత్యములు, గీతములు, దివ్య ప్రబంధములు, పారాయణములు మొదలైనటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రతి లాంఛనము స్వామివారికి సమర్పించుకుంటూ వేల మంది హారతులు ఇస్తుండగా లక్షల మంది గోవిందా గోవిందా అని చెప్పి ఆ స్వామి నామాన్ని పలుకుతూ ఈ యొక్క తిరుమల గిరులు మొత్తం కూడా గోవింద నామంతో మారు మోగేటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభ కరోనా మహమ్మారి కారణంగా కొంత ఏకాంతంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కష్టంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయము తప్పని పరిస్థితి ఏర్పడింది గనక ఖచ్చితంగా రానున్న సంవత్సరంలో శ్రీవారి బ్రహ్మోత్సవం ద్విగుణీకృతంగా వైభవంగా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి సేవలో ఈ యొక్క వైభవాన్ని ఆ స్వామి యొక్క వాహన విశేషాలను వీక్షిస్తూ మనం అందరం కూడా తిరుమాడ వీధుల్లో ఆ స్వామివారి గోవిందా గోవిందా అని హారతులిచ్చేటువంటి ఆ ఉత్సవంలోకి మనం ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహంతో వెళ్ళాలని వెళతామని చెప్పి మనమందరం కూడా ఆ స్వామిని ప్రార్థించాలి. తిరుమలకి ఎంతోమంది ఉన్నతమైనటువంటి గొప్ప గొప్పవారందరూ కూడా మానవులలో ఎవరు ఎంత గొప్పవారైనప్పటికీ ఆ శ్రీవారి ముందు ఈ జగత్తు మొత్తానికి సృష్టి స్థితి లయకారకుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారి ముందు ఎవరైనా ఒకటే ఆ స్వామి అనుగ్రహంతో అనుగ్రహం కొరకు ఎంతోమంది పెద్దలు ఇక్కడికి విచ్చేసి ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. తిరుమాడ వీధుల్లో జరగాల్సినటువంటి శ్రీవారి వాహన సేవ పల్లకిలో స్వామివారి యొక్క మొదటి ప్రాకారము ఆనంద నిలయ విమానము చుట్టూ స్వామివారికి ప్రస్తుతము ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ ఉత్సవం ఇప్పుడు కాసేపట్లో బయటికి వస్తుంది గనక మనమందరం కూడా ఆ ఉత్సవాన్ని ఆ పల్లకిలో స్వామివారిని వీక్షించేటువంటి అవకాశం వస్తుంది. మనందరం కూడా స్వామివారి తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఆయన ఏమి చెబుతున్నారు, మన ఇంద్రియాలను నిగ్రహించమని చెబుతున్నారు, మన యొక్క మనస్సుని పట్టి ఉంచమని చెబుతున్నారు. ఆ అశ్వవాహనం ఎక్కి ఆ అశ్వాన్ని ఏ రకంగా ఆయన నియంత్రిస్తూ ఉన్నారో మన శరీరాన్ని ఆ శరీరంలో భాగమైనటువంటి ఇంద్రియాలను మనస్సుని మనం పరిపూర్ణంగా నియంత్రణలో ఉంచుకొని మనం చూసేటువంటి రూపాలు భగవంతుని యొక్క రూపాలై చేసేటువంటి క్రియ పరిపూర్ణంగా విశ్వాసంతో చేస్తూ భగవదర్పణంగా మనం ఏ పని నిర్వహించినా ఒక ఆఫీసులో పని చేస్తూ ఉన్నా కూడా పరమాత్మ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి అవకాశం అని చెప్పి మానవ సేవలో ఉన్నా కూడా మాధవ సేవగా తలచి మన కర్మ నిర్వహించటం, మన ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపు మరలేట్టు చూసుకోవడం, ఈ శరీరాన్ని కానీ ఈ తల్లిదండ్రులను ఈ భూమిని ఈ సూర్యచంద్ర నక్షత్రాలను ఈ ఓషధులను ఏ దివ్యశక్తి మనకు అనుగ్రహిస్తూ ఉన్నదో ఆ దివ్యశక్తి యొక్క అనుగ్రహంతో నేను ఇక్కడ జీవనం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన, ఆ తత్వాన్ని దర్శించాలి అని చెప్పి వెంకటేశ్వరుడు ఆ తిరుమల శ్రీవారి యందు ఆ తత్వము ఉన్నదని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆ తత్వాన్ని ఉపాసిస్తూ ఉన్నారే, అటువంటి దివ్యమంగళ విగ్రహాల వైపు మన రూపాలన్నిటినీ కూడా మలుచుకోవడం, అనగా మన ఇంటి యందు ఆ స్వామి రూపాన్ని నింపుకోవడం, ప్రతి ఒక్కరూ ఊర్ధ్వపుండ్రం ధరించటం, ఏవైతే పరతత్వ చిహ్నములున్నాయో రేఖామయధ్వజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ యొక్క శ్రీవారి శ్రీచరణముల యొక్క ఆశ్రయం నిరంతరం మనం చెయ్యాలి అంటే మన ఇంటి యందు మనం ఉండేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆలయమందు మన ఇంటి పూజామందిరమందు తిరుమలాది ప్రసిద్ధ పుణ్యక్షేత్రముల యందు మనకి దివ్యమైన భవ్యమైన మనస్ఫూర్తిగా ప్రీతికరమైనటువంటి ఒక భక్తి విశేషం మన మనస్సులో
ఎప్పుడైతే భావన వస్తుందో ఆ భావనతో స్వామిని దర్శించాలి. ఆ స్వామి సేవలో అవకాశం లభించింది అని చెప్పి ఒక పని మనం చెయ్యాలి. ఆ స్వామి యొక్క రూపము అత్యంత ఇష్టంగా చూడటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన ఆలోచన, మనం చూసేటువంటి రూపము, చేసేటువంటి పని ఈ మూడు ఒకే స్థితిలో, ఒకే తత్వంపై, ఒకే విషయంగా ఏ క్షణమైతే మనకి కలుగుతుందో ఆ ఒక్క క్షణంలో కలిగేటువంటి దివ్యమైన అనుభూతి ఏదో ఆ తత్వమే భగవత్తత్వం. అటువంటి దివ్యానుభూతులు కొన్ని వేల లక్షల కోట్ల మందికి తిరుమల ఆనంద నిలయ విమానంలో కొలువుదీరి ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశుని దర్శనంలో లభిస్తూ ఉన్నదే. మనస్సులో వేరొక తలంపు కలగడం లేదు. వాక్కు గోవింద గోవింద అని చెప్పి ఆ స్వామిని ప్రార్థించాలని, ఆ స్వామిని చేరుకోవడం కోసం నడుస్తూ ఉన్నారు. ఆ స్వామిని చూడాలి, ఆ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించాలి అని చెప్పి ఆ రూపమంతా కూడా ఆ స్వామిమయమై, మన మనస్సంతా ఆ స్వామి మీదే ఉంది, మన వాక్కు ఆ స్వామి మీదే ఉంది, మన శరీరము ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి పనిని నిర్వర్తిస్తూ ఉన్నది. ఆ మూడు కూడా ఏకకాలంలో మనస్సు, వాక్కు, కర్మ, ఆలోచన, పని, రూపము ఈ మూడు కూడా ఒకే చోట నిలపగలిగినటువంటి దివ్య తత్వము తిరుమల గిరులలో శ్రీశైలమందు. శ్రీశైలమని తిరుమలకి పేరు. చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తిరానంద ప్రాప్తి శ్రీశైలమస్తకే అని. శ్రీశైలం అనేటువంటి మల్లికార్జున క్షేత్రంలో ప్రారంభమైనటువంటి శ్రీశైల కొండలు తిరుమలకు మొట్టమొదట శీర్షభాగంగా, శిరోభాగంగా శాస్త్రము చెబుతూ ఉన్నది. ఆ శ్రీశైల మస్తకమందు ఆ యొక్క శ్రీనివాసుని శ్రీచరణ ఆశ్రయమే మనకి నిజమైనటువంటి ఆనందానుభూతిని కలిగిస్తుంది అని చెప్పి శాస్త్రము చెబుతూ ఉన్నది. ఆ వెండివాకిలి నుండి ఆ స్వామివారు చక్కగా బయటికి వేంచేస్తారు. ఆ సందర్భంలో మనం ఆ స్వామిని మరొక్కమారు మనస్ఫూర్తిగా దర్శించుకుంటూ, గోవిందనామాన్ని స్మరించుకుంటూ, మన యొక్క రెండు చేతులు ఎత్తి టీవీలో వీక్షిస్తున్నా సరే మనకి ఆ అనుభూతి కలగడానికి ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి మనందరిలో కలగాలి. ఆ రకంగా స్వామిని సేవిద్దాం.
శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అశ్వవాహన సేవ ముగిసి శ్రీవారు 9వ నాడు నవాన్నిక బ్రహ్మోత్సవం సకల కోర్కెలని తీర్చుట కొరకు 9 రోజుల ఉత్సవం నిర్వహించాలని చెప్పి శాస్త్రము చెబుతూ ఉన్నది. తదనుగుణంగా 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగినటువంటి యొక్క శ్రీవారి బ్రహ్మోత్సవము అవభృతము అనేటువంటి కార్యక్రమంతో రేపు ఉదయం అత్యంత సుందరంగా, రేపు రాత్రికి ధ్వజ అవరోహణం మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ముగియబోతూ ఉన్నది. భక్త మహాశైలారా, కేవలం బ్రహ్మోత్సవంలో స్వామివారికి వాహనాలలో సేవలు నిర్వహించటమే కాదు, శ్రీవారి ఆనంద నిలయ ప్రాకారంలో ఉన్నటువంటి యాగశాలలో ప్రతినిత్యము కూడా పండితులు, ఆగమ శాస్త్ర కోవిదులు, ప్రధాన కైంకర్య పరులు అక్కడికి చేరుకొని ప్రతినిత్యము కూడా శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వేద మంత్రములతో ఉదయవేళ సాయంకాల వేళ 2 పూటలో కూడా చక్కగా హోమాదులు నిర్వర్తిస్తారు. అక్కడ కుంభార్చన చేస్తారు. బంగారు బిందెని స్థాపించుకొని లోపల స్వామివారి యొక్క శక్తిని అర్చకుడు తన యొక్క శక్తితో యథామతి ఆవాహన చేసి ఈ 9 రోజుల పాటు కూడా ఆ యొక్క కుంభంలో స్వామివారిని విశేషంగా అర్చించి రేపటి రోజు రాత్రి మరొక్క మారు స్వామివారి శక్తిని ఆ మూల విరాట్ దగ్గర ఇతోధికంగా వృద్ధి పొందే విధంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లోపల నిర్వహిస్తారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. రేపటితో శ్రీవారి బ్రహ్మోత్సవ అవభృతం జరుగుతుంది. వేదవేద్యుడు పరమాత్మ డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే
అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. డోలాయమానం ఉయ్యాల ఊగుతున్నటువంటి పరమాత్మను దర్శించినప్పుడు, అలాగే మంచస్థం శయనం హరిహి, స్వామివారికి శయనాధివాస కార్యక్రమములు నిర్వర్తించేటప్పుడు దానికి పూర్వము, శయనానికి పూర్వము స్వామిని దర్శనం చేయడం వలను, అలానే రథమునందు ఆరోహించి స్వామి రథోత్సవంలో వస్తున్నప్పుడు ఆ రథోత్సవంలో స్వామిని చూడటము, ఈ మూడు కూడా పునర్జన్మకు స్వస్తి పలికి శాశ్వతమైనటువంటి నిత్య సత్యమైనటువంటి వైకుంఠమందు పరమాత్మ దివ్య నిత్య విభూతిలో ఆ పరమాత్మలో ఆ సాయుధ్యముక్తిని, ఆ ఆనంద ప్రాప్తిని ఆనందిస్తూ ఉండేటువంటి ఒక గొప్ప అవకాశం ఇటువంటి వాటిలో లభిస్తుందిట. ఎలా ఇదంతా సాధ్యమో అని అడిగారు. డోలాయమానమైనటువంటి ఆ గోవిందుణ్ణి వీక్షిస్తే పునర్జన్మ లభించదా? ఎంతోమంది ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య పాపాలకు అనుగుణంగా ఈ రకంగా ఎంతో లక్షల కోట్ల మంది జన్మిస్తూ ఉన్నారు కదా. వీటన్నిటికీ కారణం ఎట్టిది? ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? ఈ దోషములన్నీ కూడా ఎందుకు పోతాయేనంటే ఆ తత్వాన్ని మనం మెల్లమెల్లగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతినిత్యము కూడా పరమాత్మ గురించి ఆలోచించగా ఆ పరమాత్మను అర్చించగా, ఆ పరమాత్మను ఇటువంటి సేవలలో ఇటువంటి విధంగా మనస్ఫూర్తిగా దర్శించగా ఆ భావాలు మనకి స్ఫురిస్తాయి. అప్పటి వరకు కూడా పెద్దల మార్గంలో, పూర్వీకులు చూపినటువంటి సత్యమైనటువంటి మార్గంలో, సంప్రదాయ పరంపరలో భగవంతుడు కృష్ణుడు పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, ఏదైతే గొప్ప గొప్ప యద్యదాచరిత శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ పూర్వీకులు మనకి చూపినటువంటి గొప్ప బాట విగ్రహారాధనా పరంగా ఆలయమందు స్వామివారిని విశేషంగా అర్చించి ఈ సృష్టిలో లభించినటువంటి ప్రతి పదార్థము ఆయన యొక్క అనుగ్రహముతో ఆయన ఇస్తే నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావనతో మనం ఏనాడైతే జీవనం చేయడం ప్రారంభిస్తామో ఈ ప్రపంచ శాంతికి ఇంతకన్నా ఉత్తమమైనటువంటి మార్గము నేటి వరకు ఎవరూ ఇంతకన్నా గొప్పగా సూచించలేదు అని చెప్పి దీని మీద పరిశోధనలు చేసినటువంటి మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. ఆ స్వామిని చూడండి, ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు వయ్యారి వేయడము అని అంటారు దీన్ని. చక్కగా వయ్యారంగా స్వామివారిని ఆ యొక్క తిరుచిలో అటు ఇటు ఊగిస్తూ ఉంటే, ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క సంగీతాన్ని మనం వింటూ ఉంటే, ఆ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే మన రెండు కళ్ళు చాలడం లేదు, మనస్సు ఉప్పొంగుతుంది. మనస్సు, వాక్కు, కర్మ పరమాత్మ మీదే నిలిచిపోతూ ఉన్నాయి. ఆ దివ్యానుభూతిని ఆస్వాదించటం ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు ఆ యొక్క పరమాత్మ తత్వం మెల్లమెల్లగా మనకి అవగతమవుతున్నది అని చెప్పి శాస్త్రం మనకి నేర్పిస్తున్నది. పూర్వీకులు అనుసరించిన బాటలో ఆ స్వామివారి వాహన సేవలను, ఆ బ్రహ్మోత్సవ వైభవాన్ని రేపు కూడా చక్ర స్నానము మొదలైనటువంటి విశేషాలతో ఆస్వాదిద్దాం.
శ్రీవారి యొక్క అశ్వవాహన సేవ అత్యంత వైభవంగా పూర్తయింది. తిరుమల క్షేత్రము అనేక సంప్రదాయాలకు నెలవు. ముఖ్యంగా శ్రీ వైఖానస భగవచ్శాస్త్రరీత్యా అత్యంత వైభవంగా స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉండాలని భగవద్ రామానుజుల వారు ఎంతోమంది వారి యొక్క పరంపరకు చెందినటువంటి పెద్దలను ఇక్కడ దగ్గర ఉండి ఆ కైంకర్యాలన్నిటికీ తోడ్పడుతూ అర్చకులకు చక్కగా వారి చేయూతన అందించాలి అని చెప్పి ఆ కైంకర్యాలన్నీ చక్కగా జరగటం కోసం ఆ అర్చక స్వాములకు అధికారులకు అందరికీ కూడా సరైనటువంటి మార్గనిర్దేశనం సూచనలు చేస్తూ స్వామివారి యొక్క కైంకర్యాలలో భాగస్వామ్యం పొందుతున్నటువంటి జియంగార్లు వైభవంగా వారి యొక్క గోష్ఠిని ముగించారు. ఆ తదుపరి ఆ శ్రీవారు ఈ యొక్క అశ్వవాహన వైభవాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క ఉత్సవ విశేషాన్ని పూర్తి చేసుకొని తదుపరి రేపు ఉదయం జరగాల్సినటువంటి తదుపరి ఈ రాత్రికే స్వామివారికి జరగాల్సినటువంటి వివిధ కైంకర్యములు ఎన్నో ఉన్నాయి. ఆ స్వామి యొక్క 8 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఉత్సవ వైభవమంతా రేపు ఉదయం చక్రస్నానము అవభృతంలో ఫలించబోతూ ఉన్నది. అవభృత స్నానము ఆచరిస్తే ఏ రకంగా అయితే యజ్ఞాంతమున అవభృతమో అనంటే ఒకప్పుడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి వారి కాలంలో 12 రోజుల పాటు 9 రోజుల పాటు 21 రోజుల పాటు వైభవంగా యజ్ఞాలను నిర్వహించి చివరి నాడు నది యందు పుష్కరిణి యందు తీర్థమందు అవభృత స్నానం ఆచరించేటువంటి వారు. అదే సంప్రదాయాన్ని ఆలయ వ్యవస్థ కూడా అనుసరిస్తూ రేపు చక్రస్నాన కార్యక్రమాన్ని అవభృతోత్సవం అనేటువంటి పేరుతోనే ఆగమ శాస్త్రం పిలుస్తూ ఉంది. అటువంటి కార్యక్రమం రేపు మనం చూడబోతాం. రేపు రాత్రికి మహాపూర్ణాహుతి ధ్వజ అవరోహణ కార్యక్రమాలు కుంభ సమారోపణ కార్యక్రమాలు కూడా రేపు జరుగుతాయి. తిరుమల క్షేత్రం దగదగాయమానంగా ఎంతో వైభవంగా ఆ విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతూ ఉంటే ఆ దృశ్యాలను మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. స్వామి ఆలయం, స్వామి దివ్యమంగళ మూర్తిత్వం, ఆ వైభవం ఆ తిరుమల క్షేత్రానికే చెల్లింది. మనందరం కూడా ఆ క్షేత్రంలో ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం నిరంతరం కూడా పరితపిస్తూ ఉన్నాం. ఆ స్వామి శ్రీవారి భక్తులైనటువంటి మనల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్పి ఆ వేదవేద్యుడైనటువంటి పరమాత్మను శ్రీనివాసమఖి అని చెప్పి ఈ యొక్క ఆలయానికి ప్రప్రథమ వారసులలో ఒకడైనటువంటి చాలా పూర్వీకుడైనటువంటి 10,000 సంవత్సరాలకి ఈ యొక్క 20వ శతాబ్దం అయితే వారు క్రీస్తు పూర్వము 8వ 7వ శతాబ్దానికి చెందినటువంటి వారిగా 1000 సంవత్సరాల పూర్వపు వారిగా చెప్పబడుతున్నటువంటి శ్రీనివాస దీక్షితేంద్రులు తమ తాళపత్ర గ్రంథంలో స్వామి వైభవాన్ని వివరిస్తారు.
బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం